హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిఫ్టీ ఓపెనింగ్ మనకి 1200 ప్లస్ పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది అండ్ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ యావరేజ్ గా మోర్ దాన్ 2% పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. రీసెంట్ డేస్ లో గానీ, రీసెంట్ ఇయర్స్ అండ్ రీసెంట్ మంత్స్ లో ఎప్పుడు కూడా నిఫ్టీ ఇంత స్ట్రాంగ్ గ్యాప్ అప్ మనం ఎప్పుడు విట్నెస్ చేయలేదు. ఇప్పటికే మీ అందరికి న్యూస్ తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి మేజర్ రీజన్ మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్స్ ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ యుఎస్ అండ్ ఇండియాకి సంబంధించిన ట్రేడ్ డీల్ నెగోషియేషన్స్. నిన్న నైట్ యుఎస్ గవర్నమెంట్ ఇండియాకి సంబంధించిన టారిఫ్స్ ని తగ్గిస్తున్నట్టుగా అఫీషియల్ గా స్టేట్మెంట్ పాస్ చేశారు. ఒకసారి ఎంటైర్ టారిఫ్ ఇష్యూ గురించి ఒకసారి రీకాల్ చేసుకుందామండి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ట్రంప్ ఎంటైర్ వరల్డ్ మీద అన్ని కంట్రీస్ మీద ట్యాక్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ఇండియా మీద ఫస్ట్ 25% ట్యాక్స్ ని ఇంక్రీజ్ చేశారు. తర్వాత కొన్ని డేస్ తర్వాత ఈ 25% ని అడిషనల్ గా ఇంకొక 25% యాడ్ చేసి టోటల్ గా 50% ట్యాక్స్ ఇంపోజ్ చేశారు ఇండియా మీద. అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఈ రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ జరిగినప్పటికీ ఒక ఫైనల్ కంక్లూజన్ రావట్లేదు. బట్ నిన్న నైట్ మనకు ఒక ఫైనల్ కంక్లూజన్ వచ్చింది. ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఈ ఎంటైర్ 50% ట్యాక్స్ ని తగ్గించి ఫైనల్ గా 18% కి చేసింది. ఈ ట్యాక్స్ తగ్గించడం అనేది ఎంటైర్ ఇన్వెస్టర్స్ కి ఒక బిగ్ రిలీఫ్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 1 year లో చూసుకుంటే ఈక్విటీ మార్కెట్స్ లో అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ లేదు. అట్ ది సేమ్ టైం ఎఫ్ఐఎస్ఎల్ ని కూడా చాలా బిగ్ లెవెల్ లో జరుగుతుంది. లాస్ట్ 2 quarters కూడా మన ఇండియన్ కంపెనీస్ ఒక పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసిన బెటర్ గా లేవు. ఈవెన్ దో మార్జిన్స్ పెరిగినప్పటికీ ఈ ట్యాక్సెస్ ఇంక్రీజ్ అవడం వల్ల నెట్ ప్రాఫిట్ తగ్గిపోతుంది. సో లాస్ట్ 1 year నుంచి మన మార్కెట్ సఫర్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ న్యూస్ అవుట్పుట్ వచ్చిన తర్వాత లాస్ట్ నైట్ గిఫ్ట్ నిఫ్టీ మోర్ దాన్ 1000 పాయింట్స్ వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ రోజు మన మార్కెట్స్ కూడా మోర్ దాన్ 1200 పాయింట్స్ స్ట్రాంగ్ గ్యాప్ అప్ వచ్చింది. లాస్ట్ 1 year నుంచి ఇన్వెస్టర్స్ వరి అవుతున్న రీజన్ ఇప్పుడు కొంత కూల్ ఆఫ్ అయిపోయింది. స్టిల్ 18% ఎక్కువైనప్పటికీ లాస్ట్ 1 year సినారియోతో కంపేర్ చేసుకుంటే ఇట్స్ గుడ్ సిచ్యువేషన్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపిడ్ మార్కెట్స్ లో ఎలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ వన్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక రెగ్యులర్ గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్నట్లయితే మనకి రీసెంట్ గా ఎస్టీటీ చార్జెస్ ఇంక్రీజ్ చేశారు. సో దీని వల్ల మనకి ఓవరాల్ చార్జెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దీనికి రిలీఫ్ కింద మా సైడ్ నుంచి మన యూజర్స్ కి అట్లీస్ట్ బ్రోకరేజ్ ని తగ్గించడానికి ట్రై చేస్తున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మన రెఫరల్ లింక్ తో ఫస్ట్ ఆఫ్ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ 15 రూపీస్ బ్రోకరేజ్ వస్తుంది. జనరల్ గా మీరు ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా, ఏ ట్రెడిషనల్ బ్రోకర్ తీసుకున్నా, ఏ స్టాండర్డ్ బ్రోకర్ అయినా సరే పర్ ఆర్డర్ కి 20 రూపీస్ బ్రోకరేజ్ చార్జ్ చేస్తారు. బట్ మేము మీకు 15 రూపీస్ బ్రోకరేజ్ లైఫ్ లాంగ్ బెనిఫిట్ ఇస్తున్నాం. ఈ రోజు ఎవరైతే ఓపెన్ చేసుకుంటారో, ఈ రోజు ఓపెన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ 15 రూపీస్ బ్రోకరేజ్ బెనిఫిట్ వస్తుంది. సో ఈ ఫస్ట్ స్టాక్ లింక్ ని మన వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో లెట్స్ మూవ్ టు ద మెయిన్ టాపిక్. సో ఫస్ట్ నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మార్కెట్ లో ఎప్పుడైనా సరే నార్మల్ గా అంటే ఇలాంటి ఈవెంట్ బేస్డ్ గానీ, ఇలాంటి న్యూస్ బేస్డ్ మూమెంట్స్ పక్కన పెట్టేసిన నార్మల్ సినారియోలో మార్కెట్ లో ఎప్పుడు గ్యాప్ అప్ వచ్చినా మనం ఎప్పుడు చేసే కామన్ థింగ్ ఏంటి, గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ ఈ రోజు చూసుకుంటే న్యూస్ ఇంపాక్ట్ వల్ల ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ గ్యాప్ అప్, విచ్ ఇస్ అ వెరీ హ్యూజ్ గ్యాప్ అప్. ఇంత స్ట్రాంగ్ గ్యాప్ అప్ వచ్చిన తర్వాత అంటే మార్కెట్స్ ఇంత స్ట్రాంగ్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయిన తర్వాత ఇంత హైయర్ లెవెల్లో ఏ ఇన్వెస్టర్ కూడా ఆర్ ఏ ట్రేడర్ కూడా ఫ్రెష్ బై పొజిషన్స్ తీసుకోరు. ద బేసిక్ లాజిక్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ లో ఎవరు కూడా హై లెవెల్ దగ్గర బై చేయరు, ఎవరు లో లెవెల్ దగ్గర సెల్ చేయరు. ఇది బేసిక్ ఫండమెంటల్ రూల్. ఒక కామన్ పర్సన్ కూడా స్టాక్ మార్కెట్ ఆర్ ఫైనాన్స్ నాలెడ్జ్ లేని ఏ పర్సన్ అయినా సరే బయట మన డైలీ లైఫ్ లో ఏ ప్రోడక్ట్ కొనాలన్నా కొంచెం డిస్కౌంట్ లో బై చేయడానికి ట్రై చేస్తాం. ఎవరు కూడా హై ప్రైస్ దగ్గర ఉన్నప్పుడు కొనడానికి ట్రై చేయరు. ఏదైనా ఆఫర్ లో కానీ డిస్కౌంట్ లో తీసుకోవడానికి ట్రై చేస్తాం. సేమ్ లైక్ స్టాక్ మార్కెట్ లో కూడా అంతే. ఒక స్టాక్ ని బై చేస్తున్నప్పుడు ఆ స్టాక్ వాల్యూ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది లేదా హైయర్ లెవెల్ దగ్గర అవైలబుల్ అవుతున్నప్పుడు చాలా తక్కువ మంది ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అందుకని ఈ రోజు వచ్చిన బిగ్ మూమెంటం చూసి రేపు మార్కెట్ లో ఇమీడియట్ పాజిటివ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయడం అంత రైట్ థింగ్ అయితే కాదు. కాకపోతే ఓవరాల్ సెంటిమెంట్ పాజిటివ్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది లాంగ్ రన్ లో మన ఇండియన్ మార్కెట్స్ కి హెల్ప్ అవుతుంది. కానీ నేను రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ రోజు ఎంత గ్యాప్ అప్ వచ్చింది కాబట్టి రేపు కూడా మార్కెట్ లో ఇదే లెవెల్ ఆఫ్ గ్యాప్ అప్ వచ్చేస్తుంది, ఇదే లెవెల్ ఆఫ్ మొమెంటం ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసి ఇమీడియట్ గా అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడం అనేది చాలా చాలా రిస్క్. ప్రైస్ లో ఎప్పుడు ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. ఇంబ్యాలెన్స్ ఉంటే మార్కెట్ ఎప్పుడు ఆ ఇంబ్యాలెన్స్ ని క్లియర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే నిన్న మార్కెట్ మనకి ఈవెన్ బడ్జెట్ తర్వాత లైక్ ట్రేడర్స్ కి డిసప్పాయింటింగ్ అయినప్పటికీ, ఎస్టీడీ చార్జెస్ పెంచినప్పటికీ మార్కెట్ కొంత అప్సెట్ రావడానికి ట్రై చేస్తుంది. సో 25,100 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ ఈ రోజు క్లోజింగ్ చూసుకుంటే 25,700, మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 600 పాయింట్స్ వరకు నిఫ్టీలో ఇంబ్యాలెన్స్ ఉంది. సో ప్రైస్ ఇంబ్యాలెన్స్ ని క్లియర్ చేయకుండా ఒకవేళ అప్ సైడ్ కి వెళ్తే ఆ వస్తున్న అప్ సైడ్ మూమెంటం కి స్ట్రెంత్ ఉండదు. అది చాలా చాలా రిస్క్. ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ కరెక్షన్ వచ్చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు అబ్జర్వ్ చేయండి. మార్కెట్ న్యూస్ కి రియాక్ట్ అయినప్పటికీ స్ట్రాంగ్ గా 1200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ అన్ని సినారియోస్ పాజిటివ్ ఉన్నప్పటికీ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఏమైంది, స్ట్రాంగ్ రివర్సల్ వచ్చేస్తుంది. ఎందుకంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళదు, బికాస్ ఆఫ్ ఇంబ్యాలెన్స్. సో ప్రైజెస్ ఎప్పుడు కూడా ఇంబ్యాలెన్సెస్ ఉండకూడదు. సో ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ పాజిటివ్ అయినప్పటికీ మనం ఆ ఇంబ్యాలెన్స్ క్లియర్ అవుట్ అయిన తర్వాత అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటే సేఫ్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఆ ఇంబ్యాలెన్స్ క్లియర్ అయ్యేంత వరకు నేను వెయిట్
వెయిట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ లో ఏ లెవెల్స్ దగ్గర మనం ఫోకస్ చేసుకుంటే సేఫ్ అనేది చూసుకుందాం. సో ఫస్ట్ ఒకసారి ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. సో మార్కెట్ మనకి ఈ రోజు ఎగ్జాక్ట్ ఓపెనింగ్ పాయింట్ చూసుకుంటే సమ్వేర్ క్లోజ్ టు 26,400 లెవెల్ విచ్ ఇస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ హై పాయింట్. సో ఒక రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి ఇమీడియట్ కరెక్షన్ వచ్చింది. తర్వాత ఒక షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్, ఎంటైర్ టైం మొత్తం కూడా అక్కడక్కడే కన్సాలిడేషన్ అయింది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మార్కెట్ హైయర్ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ వస్తుంది కాబట్టి సో ఈ ప్రాసెస్ లో మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే ఏదైనా సపోర్ట్స్ దగ్గర ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి అవైలబుల్ అవుతున్న సపోర్ట్స్ 25,500 ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. మన ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీకి రెడీగా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఒకటి ఉంది కాబట్టి 25,100 ఇస్ ఆల్సో ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో మార్కెట్ ఇప్పుడు ఏదైతే హైయర్ లెవెల్ నుంచి కొంత రివర్సల్ ఫేస్ చేసి డౌన్ సైడ్ నథింగ్ బట్ ఆ ఇంబ్యాలెన్స్ ని క్రియేట్ చేసే ప్రాసెస్ లో కిందకి ట్రావెల్ అవుతుందో ఈ ప్రాసెస్ లో మనం బై చేయాలనుకుంటే ఈ 2 లెవెల్స్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీకి రెడీగా ఉందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్కెట్ మనకి ఇంకా ఫర్దర్ గా కరెక్షన్ వచ్చి 25,500 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది కదా, ఈ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు సింగిల్ క్యాండిల్ స్టిక్ అంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ చూసి మీరు టెంప్ట్ అవ్వద్దండి. మనకి స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్. ప్రాపర్ గా హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలి, ఇలాంటి స్ట్రక్చర్ కనిపించాలి. దాంతో పాటు 25,500 దగ్గర బోత్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయాలి. సో ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ సైడ్ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉండాలి. ఇప్పుడు మార్కెట్ 25,500 దగ్గర నుంచి అప్ సైడ్ కి వెళ్తున్నాం. మనకి ఈ స్ట్రక్చర్ ఫామే అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఈ సినారియో కనిపిస్తేనే అప్పుడు నేను ఈ జోన్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుని ఫర్దర్ గా 26,000 అండ్ 26,400 వరకు మనం వెయిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫర్దర్ డేస్ లో. అలా కాకుండా మార్కెట్ పైకి వెళ్తుంది కానీ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గకుండా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగకుండా, అంటే దీనికి కంప్లీట్ ఆపోజిట్ ఉంటే అప్పుడు అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఎనీ పాయింట్ ఆఫ్ టైం అది కూడా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేయచ్చు. సో రేపు ఒకవేళ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్లకుండా ఇది జరగకుండా మార్కెట్ ఒకవేళ 25,500 బ్రేక్ చేస్తే ఈ ప్రాసెస్ నుంచి 25,100 వరకు మనం షార్టింగ్ ఆపర్చునిటీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైస్ లో ఇంబ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ లో నేను డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ గా ఉంటాను. ఓవరాల్ గా రేపు నేను ఏదైనా ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే ఇంబ్యాలెన్స్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ప్లాన్ చేస్తాను. ఆ ప్రాసెస్ లో 25,500 దగ్గర అవైలబుల్ గా ఉన్న సపోర్ట్ దగ్గర రెడీగా ఉంటాను. అట్ ది సేమ్ టైం 25,100 దగ్గర ఉన్న సపోర్ట్ దగ్గర కూడా బయింగ్ ఆపర్చునిటీ కోసం రెడీగా ఉంటాను. బట్ మోస్ట్లీ 25,500 ఇస్ ద రిఫరెన్స్ లెవెల్. ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి, డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ లొకేషన్. బట్ మార్కెట్ లో గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ట్రేడ్ చేస్తేనే మనకి స్ట్రాంగ్ విన్నింగ్ ఛాన్సెస్ దొరుకుతాయి. అండ్ రిమెంబర్ మార్కెట్ ఈ ఇంబ్యాలెన్స్ క్లియర్ అవుట్ అయ్యేంత వరకు మోస్ట్ ఆఫ్ ది ఇంట్రాడే సెషన్ లో ఇలాంటి కన్సాలిడేషన్ ఫేజ్ మనం ఎక్కువగా చూస్తాం. ఒకవేళ కన్సాలిడేషన్ ఎక్కువగా జరుగుతున్నట్లయితే ఆప్షన్ సెల్లర్స్ కి బెనిఫిట్ ఉంటుంది, రైట్? సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ, బట్ లెవెల్స్ వరకు చూసుకుందాం సెన్సెక్స్ లో. సో సెన్సెక్స్ మనకి ఎగ్జాక్ట్లీ 86,000 రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. అక్కడ నుంచి కంటిన్యూ కరెక్షన్ అండ్ మనకి ఇక్కడ 84,000 మేజర్ సపోర్ట్ అది కూడా బ్రేక్ చేసేసింది. సో అక్కడ మనకి అగైన్ రివర్సల్ కూడా ఫేస్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు 84,000 ఇమీడియట్ రెసిస్టెన్స్ అండి. రేపు ఒకవేళ సెన్సెక్స్ లో ప్లాన్ చేసుకోవాలంటే చాలా సింపుల్, చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ ఈ స్వింగ్ హై పాయింట్ నథింగ్ బట్ 84,000 అండ్ ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ 83,700. ఈ జోన్ ఇగ్నోర్ చేసేసుకోండి. ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి సెన్సెక్స్ లో ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇమీడియట్ గా రేపు డైరెక్ట్ గా 84,000 బ్రేక్ చేసి పైకి వెళ్తున్నట్లయితే కొంచెం ఆలోచించుకోండి. దట్స్ నాట్ హెల్దీ మార్కెట్. ఎందుకంటే ఇందులో మనం మాట్లాడుకున్న సేమ్ ఇంబ్యాలెన్స్ కాన్సెప్ట్. సో ప్రైస్ ఇక్కడ వరకు గ్యాప్ ఫిల్ అయి వెళ్తే బెటర్ కాబట్టి దీని గురించి కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేసుకోండి. బట్ ఒకవేళ 83,700 బ్రేక్ చేస్తే 82,800 వరకు మీకు సపోర్ట్ ఉంది. ఇక్కడ వరకు ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా ఫర్దర్ గా బ్రేక్ అయితే నిన్న ఇంట్రాడే హై పాయింట్ 81,600 వరకు కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంబ్యాలెన్స్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ హై పాయింట్ దగ్గర ఓపెన్ అయింది. ఇమీడియట్ రివర్సల్. ఈ ప్రాసెస్ లో 60,500 దగ్గర కూడా మనకు ఒక ఇమీడియట్ రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది. సో దట్స్ వై బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ కన్సాలిడేషన్ రీజన్ ఇగ్నోర్ చేద్దాం. ఒకవేళ అప్సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ పైకి వెళ్ళినప్పటికీ దానికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఇంకా క్లియర్ అవ్వలేదు కాబట్టి. బట్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఆ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు ఈ జర్నీలో ఈ ప్రాసెస్ లో మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో డౌన్ సైడ్ లెవెల్ విల్ బి 60,000 సైకలాజికల్. 60,000 దగ్గర మనకి సపోర్ట్ ఉంది. 60,000 డౌన్ సైడ్ మనం బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. టిల్ 58,500 నెక్స్ట్ సపోర్ట్ ఉంది. అక్కడ వరకు మార్కెట్ లో కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేసి వన్స్ ఆ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ లో స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ చూసాం. కాకపోతే మార్కెట్ చాలా బిగ్ లెవెల్ లో గ్యాప్ అప్ అయినాయి కాబట్టి గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే బెటర్. హైయర్ లెవెల్ దగ్గర ఇమీడియట్ గా బై చేయడం అనేది ఎప్పటికీ సేఫ్ గా. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.